వారికి ఎన్నో ఉన్నత పదవులు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా వారందరూ కూడా మరి మనస్తాపం చెందాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక నిర్ణయం చేసుకుని అందరినీ మార్చాలని, మా దేశం మొత్తం మీద కూడా మండల కాంగ్రెస్ అలాగే పట్టణ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ కూడా మారుస్తూ అదే క్రమంలో ఇక్కడ మార్చింది తప్ప వేరే ఏమి లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి మా అందరం కూడా కట్టుబడి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఈ ప్రమాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి మట్టా రాఘవయ్య దయానంద్ గారి శుభాశిష్యులతో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ద్వారా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమించబడినాను. నేను కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం కోసం అందరినీ కలుపుకొని పార్టీ నిర్మాణానికి అహర్నిశలు కష్టపడతానని ప్రమాణం చేస్తున్నాను. జై కాంగ్రెస్. పోలిస్తే ఇందిరమ్మ నిర్మించడంలో సత్తుపల్లి నియోజకవర్గం రాష్ట్రంలో ఉందని చెప్పి రాష్ట్రంలోనే మంత్రివర్గ క్యాబినెట్లోనే తెలియజేసినందుకు ప్రత్యేకంగా మరి రాఘవయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా వారు ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని ఈ నియోజకవర్గంలో అందియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వాళ్ళ బిఎల్ఎస్ ట్రైనింగ్ ఉంది. ఇవాళ చూస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంది. నిన్నటి వరకు ఓట్ల చోరీని ఎలా చేయాలనే కార్యక్రమం చేస్తే దాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతోటి రాష్ట్ర కాంగ్రెస్ ఈసారి ప్రోగ్రామ్ మొత్తం మీ మీదే ఆధారపడి ఉంది. మీరు ఎంత యాక్టివ్గా ఉండాలి, చురుగ్గా ఉండాలి. అస్సాంలో చూస్తున్నాం మనం ఈరోజు ఎందుకు ఓడిపోయారు అంటే 27 లక్షల ఓట్లను అక్కడ తొలగించడం జరిగింది. అలాంటివి మన దగ్గర రిపీట్ అవ్వకూడదు. ఎందుకు ఇప్పుడు మీకు శిక్షణ ఇస్తారు, మీ అందరికీ క్లియర్గా అర్థమవుతుంది మన బాధ్యత ఎంత ఉంది అందులో. ప్రతి ఒక్క ఓటర్ మీకు తెలిసి ఉండాలి. విలేజ్లో 600 నుంచి 1000 మధ్యలో ఉంటారు ఓటర్ చేసి మన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని మరి అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ